వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. రావు బహదూర్ సత్యదేవ్ కథానాయకుడిగా వెంకటేష్ మహా డైరెక్ట్ చేసినటువంటి సినిమా. మరి మహేష్ బాబు లాంటి ఒక సూపర్ స్టార్, ఆయనకు చెందినటువంటి జిఎంబి ఎంటర్టైన్మెంట్ ఆ ప్రొడక్షన్ హౌస్ కూడా బ్యాకింగ్ గా ఉన్నటువంటి సినిమా. ఇప్పటికి 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని పూర్తి చేసుకుంది. ఈ సినిమా గురించి చాలా మంది చాలా గొప్పగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మ్యాజిక్ రియలిజం మీద వచ్చినటువంటి సినిమాల్లో ఇది ఒక ఆణిముత్యం అని కూడా చెప్పుకుంటూ ఉన్నారు. అలాగే తెలుగు సినిమా సంబంధించి గత 2-3 దశాబ్దాల్లో ఈ తరహా సినిమానే రాలేదు అని కూడా ప్రశంసిస్తూ ఉన్నారు, కితాబులు ఇస్తూ ఉన్నారు. మరి అంతగా కొంతమందికి నచ్చినటువంటి ఈ సినిమా ఆడియన్స్ కి, సాధారణ ప్రేక్షకులకి ఎలా అనిపిస్తోంది, ఇప్పటి వరకు కూడా ఈ 6 రోజుల్లో ఈ సినిమా ఎంత వసూలు చేసింది అనేటువంటి విషయాలు ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. రిలయబుల్ ట్రాకింగ్ సైట్స్ అందజేసినటువంటి సమాచారం ప్రకారం, ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఎలా ఉంది, భారతదేశ వ్యాప్తంగా ఈ సినిమా సాధించినటువంటి గ్రాస్ వసూళ్లు 6,77,00,000 అని చెప్పి తెలుస్తూ ఉంది. ఓవర్సీస్ లో 3,85,00,000. సో వెరసి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సాధించినటువంటి టోటల్ గ్రాసు 10,62,00,000 రూపాయలు. అంటే 6 రోజుల్లో ఈ సినిమా 10 కోట్ల రూపాయల మార్కుని దాటేసింది. అంటే ఒక మైలురాయిని అందుకుందని చెప్పాలి. ఒక చిన్న సినిమా 10 కోట్ల రూపాయల గ్రాసును సాధించడం అనేది ఈ రోజుల్లో ఒక విశేషమే అని కూడా అనుకుంటున్నారు. అయితే మరి ఈ సినిమాకి అయినటువంటి ఖర్చు ఇవి కూడా మనం లెక్కలోకి చూసుకుంటే ఎంత వచ్చింది, రికవరీ ఏదో కూడా చెప్పుకుందాం. ఇప్పుడు ప్రాంతాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా 2,48,00,000, తెలంగాణలో 3,48,00,000, తమిళనాడులో 8,5 లక్ష, కర్ణాటకలో 69 లక్షలు, ఇక మిగతా ప్రాంతంలో మిగతా దేశంలో 2.5 లక్ష సాధించింది. సో అట్లా మొత్తం 10,62,00,000 రూపాయలని ఈ సినిమా వరల్డ్ గా సాధించింది. ఇక షేర్ పరంగా చూసినప్పుడు, అంటే డిస్ట్రిబ్యూటర్ కి ఎంత వచ్చింది అని చూస్తే గనక ప్రపంచవ్యాప్తంగా 5,14,00,000, అంటే 10,62,00,000లో డిస్ట్రిబ్యూటర్లకు వచ్చేది 5,14,00,000 రూపాయలు అని చెప్పి తెలుస్తూ ఉంది. దీని బ్రేక్ ఈవెన్ వాల్యూ మాత్రం 10,80,00,000. అంటే రికవరీ శాతం, అంటే ఇందులో ఎంతే రాబట్టగలిగింది. సో అంటే అది పర్సంటేజ్ చూస్తే 47.59% అని మనకిప్పుడు లెక్కలు చెప్తున్నాయి. ఇక రోజువారీగా భారతదేశంలో ఈ సినిమా సాధించినటువంటి గ్రాస్ వాల్యూ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆల్రెడీ 3 రోజులకు సంబంధించి మనం చెప్పుకున్నాం. ఇక డే 4 చూస్తే 72 లక్షల రూపాయలు ఈ సినిమా సాధించింది. 5వ రోజు 63, అంటే డే 4 అంటే సోమవారం, అది మంగళవారం వచ్చి 63 లక్షలు, బుధవారం వచ్చి 54 లక్షలు. సో ఈరోజు రేపు గురు శుక్రవారాల్లో కూడా ఇదే తరహాలో కొంచెం డౌన్ అవుతూ వస్తుంది. శని ఆదివారాలు 2 రోజుల్లో ఒకంత ఎక్కువ కలెక్షన్, అంటే మోర్ దాన్ 1 crore వచ్చేటువంటి అవకాశం, అంటే శనివారం అలాగే ఆదివారం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ట్రేడ్ నిపుణులు ప్రెడిక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ సినిమాని విడుదలకు ముందుగానే నెంబర్ 1 ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి, ఇండియాలో నెంబర్ 1 అయినటువంటి నెట్ఫ్లిక్స్ 7 కోట్ల రూపాయలకి దాన్ని కొనుగోలు చేసింది అని చెప్పి మనకి తెలుస్తోంది. సో ఏదేమైనా సత్యదేవ్ ఈ సినిమాతోటి చాలా ప్రతిభావంతుడైనటువంటి నటుడిగా ఇప్పుడు అందరి చేత కొనియాడబడుతూ ఉన్నాడు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినటువంటి అతను మరి ఇవాళ ఇంత ఒక చక్కని నటుడు తెలుగు సినిమాకి దొరికాడు అనేటువంటి పేరును సంపాదించుకున్నా అంటే ఆ క్యారెక్టర్ అతనికి రావటం. సో ఆ వచ్చిన క్యారెక్టర్లో మరి రామప్రావ్ బహదూర్ అనేటువంటి క్యారెక్టర్లో ఆయన ప్రదర్శించినటువంటి అభినయం చాలా మందిని ఆకట్టుకోవటం, ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈవెన్ వెంకటేష్ మహా ఇదివరకు సత్యదేవ్ తోటే ఉమామహేశ్వర ఉగ్రరూపాయ అని చెప్పేసి సినిమా చేసి, సో అది కూడా చాలా మందిని ఆకట్టుకుంది. సో ఇంకా బ్యాక్ వెళ్తే పూరి జగన్నాథ్ జ్యోతిలక్ష్మి అనేటువంటి సినిమాలో ఆయన చూపించినప్పుడే అందులో హీరో లాంటి క్యారెక్టర్, నిజానికి జ్యోతిలక్ష్మి అనేది చార్మి టైటిల్ రోల్ పోషించినటువంటి సినిమా. అందులో ఒక కొత్త నటుడిగా ఆయన అందులోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పుడే ఎవరి కొత్త యాక్టర్ బాగున్నాడే, బాగా చేశాడే అనిపించుకున్నాడు. అది ప్రేక్షకుల సానుభూతిని పొందేటువంటి పాత్ర.
మరి ఆ తర్వాత కాలంలో అతను హీరో అయిన తర్వాత సోలో హీరోగా బ్లఫ్ మాస్టర్ అనేటువంటి సినిమా చేసి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి దృష్టిలో కూడా పడ్డాడు. మరి అలాంటి అతను ఇప్పుడు ఈ యంగ్ అండ్ ఓల్డ్ గెటప్ల్లో సో ఆ పాత్రని, ఆ రావ్ బహదూర్ పాత్రని అతను ఎంతో కన్విక్షన్ తోటి కన్విన్సింగ్ గా చేసినటువంటి విధానం సో అదే చాలా మంది దృష్టిని ఆకట్టుకుంటుందని చెప్పాలి. మరి చూద్దాం రాబోయే రోజుల్లో, ఇప్పటికి 6 రోజుల్లో 10 కోట్ల రూపాయల మార్కుని అందుకున్నటువంటి ఈ సినిమా మరి 15 కోట్ల మార్కుని ఎప్పుడు అందుకుంటుంది, 20 కోట్ల గ్రాస్ మార్కును కూడా అందే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ప్రస్తుతానికి పెద్ద సినిమాలు ఏవి కూడా మార్కెట్లే లేవు. రేపు లెనిన్ సినిమా రాబోతోంది. మరి ఆ లెనిన్ సినిమా ఎఫెక్ట్ రావ్ బహదూర్ మీద ఎంతవరకు పడుతుంది ఏంటి? లెట్ us వెయిట్ అండ్ సీ.